హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం మాట్లాడదామని చెప్పేసి వచ్చిన. యాక్చువల్గా మొన్న మన ఇండియా ఐర్లాండ్తో సిరీస్ పోయి ఆడింది కదా, ఐర్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా. అయితే ఆ లోపల 0-2తో ఐర్లాండ్ వైట్ వాష్ చేసేసింది మనని. ఎందుకు అట్లా అయింది, ఏం ప్రాబ్లం ఏంది, ఎందుకు అట్లా ఇండియా ఓడిపోయిన కారణం ఏంటంటే ఆ పిచ్ మీద మనము సరిగ్గా అంచనా వేయకపోవడమే. అంతే ఏంటమ్మా అంటే ఎప్పుడుకు ఇయర్ మొత్తంలో ఎప్పుడో ఒకసారి, సంవత్సరంకి ఒకసారి అంతా కూడా క్రికెట్ ఆడరు ఆ పిచ్చెస్ లోపల. అయితే ఆ పిచెస్ ఎట్లా ఉంటుందంటే మొత్తం స్క్వేర్ షేప్లా అట్లా ఉంటుంది. అంటే యాక్చువల్గా మనకు రౌండ్ జీరో షేప్లో యాక్చువల్గా మన క్రికెట్ పిచెస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర స్క్వేర్ షేప్లో ఆ విధంగా అట్లా పిచెస్ ఉంటాయి. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్న గ్రౌండ్స్కు స్టాండ్స్ లేకపోవడం. అంటే ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి మొత్తం, అంటే ఓపెన్ గ్రౌండ్స్ పక్కన ట్రీస్ అట్లా మనం మామూలుగా బయట ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అంటే మన ఇండియా కానీ, ఇంగ్లాండ్ కానీ, వేరే కంట్రీ ఆస్ట్రేలియా కానీ తీసుకుంటే క్రికెట్ పిచెస్ పక్కన గ్రౌండ్ కవర్ చేస్తూ స్టాండ్స్ ఉంటాయి. అంటే విండ్ అనేది కంట్రోల్ అవుతుంది. అంటే యాక్చువల్గా బాల్ బ్యాట్స్మెన్ కొట్టిన తర్వాత ట్రావెలింగ్ అనేది మనకు దాని మూమెంట్ని బట్టి తెలిసిపోతుంది. అంటే బాల్ స్టాండ్స్లోకి వెళ్ళిపోతుందా లేకపోతే గ్రౌండ్ క్లియర్ చేస్తుందా చేయదని తెలిసిపోతుంది. కానీ ఇక్కడ అట్లా చేయడానికి ఛాన్స్ లేదన్నట్టు. అందుకొరకు అని చెప్పేసి ఎంతో దూరం ట్రావెల్ అవుతుంది అని చెప్పేసిన బాల్ పోకపోవడం, కాకపోతే పోదా అనుకున్న బాల్ దూరంగా పోవడం, అంటే గాలి అటు ఇటు అవ్వడం వల్ల. అంటే వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు, మనం ఎట్లా గెలవలేము అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి అక్కడనే ప్రాక్టీస్ చేస్తారు, ఇది చేస్తారు. కాబట్టి వాళ్ళకి కొద్దిగా మనకన్నా కొంచెం బెటర్ అవగాహన ఉంది. అంటే వాళ్ళు కొద్దిగా బెటర్ ప్రిపేర్ అయ్యారు ఆ పిచ్ మీద ఎట్లా ఆడాలి అని చెప్పేసి. అందుకొరకనే వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూమ్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.